ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. చిత్తూరు జిల్లా జీడి నెల్లూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే థామస్ అనుచరుల అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. మైనింగ్ అక్రమాలు బయటకు వస్తున్నాయి. కార్వేటి నగరం మండలం పైనింగ్ కలెక్షన్ ఘటన మర్చిపోకముందే మరో అవినీతి భాగోతం వెలుగులోకి వచ్చింది. పాలసముద్రం మండలంలో యథేచ్ఛగా అక్రమ మైనింగ్కు పాల్పడుతున్నారు ఎమ్మెల్యే థామస్ అనుచరులు. ఎమ్మెల్యే థామస్కు తమ్ముణ్ణి అంటూ శరవణ పాలసముద్రం మండలంలో అక్రమ మైనింగ్కు పాల్పడుతున్నాడు. ఎస్ఆర్ఆర్ ఖండ్రిగా పరిధిలో వేపకోనకొండ, చింతఖండ్రిగా సమీపంలో కొండ ప్రాంతం, వనదుర్గాపురం, కలిజ ఖండ్రిగా ప్రాంతాల్లో అక్రమ మైనింగ్ చేస్తున్నారు. ఎలాంటి రాయల్టీ చెల్లించకుండా కోట్లలో ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్నారు తెలుగు తమ్ముళ్ళు. ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మూర్తిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మూర్తి, చెప్పండి. సో ఈ మైనింగ్ అక్రమాలకు అడ్డుకట్ట పడేదే లేదా? సో తెలుగు తమ్ముళ్ళు దోచేస్తున్న దీనికి ఎవరు బాధ్యులంటే ఏం చెప్తారు? సో ముఖ్యంగా ఎమ్మెల్యే థామస్ పేరు వినిపిస్తోంది. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? హరి యొక్క చిత్తూరు జిల్లాలో జీడి నెల్లూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే థామస్ అనుచరులు ఎక్కడికక్కడ నియోజకవర్గంలో ఉన్నటువంటి మండలాల్లో పేటరేగిపోతూ ఉన్నారు. యొక్క ఎమ్మెల్యే థామస్ అనుచరులు శరవణ ఏదైతే పాలసముద్రం మండలంలో ప్రత్యేకించి ఈ యొక్క గ్రావెల్ అనేది తమిళనాడుకు ఎగుమతి చేస్తూ భారీ ఎత్తున కోట్ల రూపాయలు వీరంతా కూడా దండుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రభుత్వానికి చెల్లించాల్సినటువంటి రాయల్టీ ఏమాత్రం చెల్లించకుండా ఈ యొక్క కోట్లలో ఈ యొక్క అక్రమార్జన అనేది చేస్తూ ఉన్నారు. ప్రధానంగా ఈ యొక్క ప్రాంతంలో ఎస్ఎస్ఆర్ ఖండ్రిగా, వేపకోన, అత్తిమాంజేరిపేట, చింతకనం ఈ యొక్క 4 ప్రాంతాల్లో ఒక్కొక్క చోట 6 ఇటాచీలు పెట్టి ఈ యొక్క పదుల సంఖ్యలో ఈ యొక్క టిప్పర్ లారీలతో పెద్ద ఎత్తున తమిళనాడుకు గ్రావెల్ ఎక్స్పోర్ట్ చేస్తూ వారంతా కూడా కోట్ల రూపాయలు సంపాదిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రధానంగా ఈ యొక్క ప్రాంతంలో మైనింగ్ అధికారులు కానీ, రెవెన్యూ అధికారులు కానీ, ఇటు రవాణా శాఖ అధికారులు కానీ ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. వీరికి ఉన్నటువంటి పర్మిట్లు కూడా ఎలాంటి పర్మిట్లు లేకుండా యథేచ్ఛగా ఈ యొక్క అక్రమాలకు పాల్పడుతున్నటువంటి పరిస్థితులు ఈ యొక్క జీడి నెల్లూరు నియోజకవర్గంలో కొనసాగుతూ ఉన్నాయి. 2 రోజుల క్రితం సంచలనంగా మారినటువంటి యొక్క కార్వేటి నగరం మండలంలో ఒక గ్రావెల్ క్వారీ నుంచి ఎమ్మెల్యే థామస్ అనుచరుడు హరీష్ యాదవ్ ఏదైతే 50 లక్షల రూపాయల నగదు తీసుకుని క్వారీ అనుమతులకు సంబంధించి ఎన్ఓసి ఇవ్వడం, ఎమ్మెల్యేకు వాటాలు పంచడం అనేది సోషల్ మీడియాలో పెద్ద వైరల్గా మారింది. ఆ తర్వాత ఒక్కొక్కటిగా యొక్క జీడి నెల్లూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే థామస్కు సంబంధించినటువంటి అనుచరులు ఏ విధంగా దోచుకుంటున్నారంటానికి ఈ యొక్క పాలసముద్రంలో ఎదురు చూస్తున్నటువంటి ఘటనే దానికి ప్రత్యక్ష నిదర్శనంగా నిలుస్తోంది. ఎమ్మెల్యే తమ్ముడిని చెప్పుకుంటూ శరవణ అనేటువంటి ఒక వైఎస్ఆర్ ఈ యొక్క ప్రాంతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అడ్డుకుంటున్నప్పటికీ కూడా ఏమాత్రం లెక్క చేయకుండా ఇష్టారాజ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఓవైపు అధికారులకు ఫిర్యాదు చేస్తున్నా ఏమాత్రం పట్టించుకోకుండా ఈ యొక్క అక్రమ రవాణా అనేది యథేచ్ఛగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఈ యొక్క ఘటనకు సంబంధించి జిల్లా కలెక్టర్ కానీ మిగిలిన ఉన్నతాధికారులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పలుసార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ యథేచ్ఛగా ఈ యొక్క గ్రావెల్ అక్రమ రవాణా అనేది కొనసాగుతూ ఉంది. రైట్ మూర్తి.